హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ వీడియో తీసి పెట్టానమాట. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో చాలా బాగా జరిగింది. అంత హెవీగా కాకుండా నార్మల్గానే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము. ఈరోజు ఎలా జరిగిందో పండుగ మీరు కూడా చూసేయండి. మార్నింగ్ లేవగానే ఇంకా మంచిగా ముగ్గులు అయితే వేశాను. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే ఆ పండుగ అనేది కనిపిస్తుంది. పూజ టైమింగ్ అయితే 8:30 నుంచి 9:30 లోపలే చేద్దాం అనుకున్నాను. పొద్దున్నే ఇంకా పిల్లలు ఉంటారని చెప్పి ఆ టైంలో అవ్వదని 8:30 నుండి ఫిక్స్ చేసుకున్నాను. నేనైతే ఇంకా వంటగదిలోకి వచ్చేసాను ప్రసాదాలు చేద్దామని. నేనైతే సింపుల్గా 3 రకాలు అనుకున్నాను: పులిహోర, పాయసం, బెల్లం అన్నం. ఈ 3 ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి కదా. నెక్స్ట్ మళ్ళీ పాయసం చేద్దామని ఇవన్నీ ముందుగానే పెట్టేసుకున్నాను, తొందరగా అయిపోతుందని. ఇంకా బెల్లం అన్నం కూడా రెడీ అయిపోతుంది. బెల్లం వేసి బాగా కలిపేశాను. ఈ బెల్లం అన్నం నేను ఎలా చేశాను అనేది ఇంకొక షార్ట్ వీడియో కూడా తీశాను, అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవైతే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా పాయసం చేయడం చాలా ఈజీనే, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందుగా సేమియాని అయితే ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ పాలు పొంగు రాగానే ఇంకా సేమియా అన్నీ అందులో వేసేయడమే. నెక్స్ట్ ఇంకా మంచిగా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ వేసి ఫ్రై చేసి బెల్లం అన్నంలో పాయసంలో రెండిట్లో మిక్స్ చేశాను. ఇదన్నమాట. ఇంకా ప్రసాదాలు అయితే పూర్తయిపోయాయి. ఇంకా బెల్లం అన్నం రెడీ అయిపోయింది, పాయసం ఇంకా పులిహోర 3 అయితే అయిపోయాయి అనమాట. ఇంక ఇవన్నీ దేవునికి ప్రసాదం పెడదామని చెప్పి అన్నీ ఒక విస్తరాకులు అయితే పెట్టేశాను, 3 కొంచెం కొంచెంగా. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మొత్తంగా అన్నీ రెడీ చేసి పెట్టాను. తర్వాత ఇంకా కూర్చొని లక్ష్మీదేవికి పూజ చేసుకొని దీపం పెట్టి టెంకాయ కొట్టుకున్నాను అనమాట. ఇంకా మా పాప అయితే ఇక్కడ వీడియో తీస్తుంది, నేనైతే తీసుకోలేను కదా, పూజ చేస్తూ కూర్చున్నాను. ఇంకా తనైతే తీయమని చెప్పాను, అటు ఇటు తిప్పుతూనే ఉంది. అలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా బాగా అయింది. పొద్దున్నే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయలేదు, స్నానం ఒకటి చేపించి బట్టలు వేసి కూర్చోబెట్టాను అనమాట. ఇంకా నేనైతే బిజీగా ఉన్నాను కదా ప్రసాదాలు చేస్తూ పూజ చేసుకుంటూ. ఇంకా వీళ్ళైతే టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ ఆడుకుంటూ ఉన్నారు. మా 2 పిల్లల్ని అయితే మంచిగా డ్రెస్ వేసి జడలు వేసి బాగా రెడీ చేశాను. మా చిన్న పాపకి వీడియో తీస్తే చాలు, చాలా బాగా చూస్తూ హాయ్ చెప్తూ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది. చిన్న పాప అయితే రెడీ అయిపోయింది ఫాస్ట్గా. ఇంకా పెద్ద పాపకు కూడా జడ అయితే వేస్తున్నా ఇక్కడ. వీళ్ళందరినీ రెడీ చేసిన తర్వాత ఒక ఫోటో తీద్దామని బయటకు పిలిచాను. ఇద్దరైతే చాలా చక్కగా ఉన్నారనమాట. ఇంకా ఇద్దరు కలిసి బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీశాను. మీరైతే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి వెంటనే మీరు చూడాలనుకున్నట్లయితే కన్ఫామ్గా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫొటోస్ వీడియోస్ మొత్తం కూడా తీసేసుకున్నాము. ఇంకా తర్వాత కూర్చొని ఇంకా పాయసం తీసుకొని అందరం తిన్నాము. వీడియో తీస్తున్నారని మా చిన్న పాప చూడండి ఎలా ఉంది అంటే సూపర్ అని చెప్తుంది చేత్తో. యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మా బాబుకి పాయసం పెడితే వద్దంటున్నాడు. ఎప్పుడో ఒకసారి వాడికి నచ్చితే తింటాడు, లేదంటే లేదు.